స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రస్తుతం డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతుంది. రోజు రోజుకి ఇటు గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేటువంటి దాదాపు 70 నుండి 80% కేసులు డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఇంకోవైపు పూర్తి స్థాయిలో వర్షాకాలం కూడా రాలేదు, కానీ ఇప్పుడే ఒకవైపు డెంగ్యూ కేసులు రావడంతో అందరూ కూడా కలవరపడుతున్నారు. అసలు ఇప్పుడు డెంగ్యూ కేసులు పెరగడానికి గల కారణాలు ఏంటి, ప్రజల్లో దీని గురించి అవేర్నెస్ ఉందా? దీని గురించి మనతో మాట్లాడడానికి వసంత కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. జనరల్గా ఏదైనా సిమ్టమ్స్తోని, ఇది డెంగ్యూ సిమ్టమ్స్తో డాక్టర్ కన్సల్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళ ప్యాంటాప్రాలజీ అనేది జనరల్గా చాలామంది కూడా రాసి ఉంటారు. అసలు దేనికి ఇది క్యూర్ అవుతుందా? సైంటిఫిక్గా చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే ఊతపదంగా రాసేస్తారు. ఇప్పుడు మీరే కానీ ఎవరే కానీ వచ్చిన తర్వాత ఏం రాయాలో అర్థం కాని పొజిషన్ డెంగ్యూలో. సో ఏదో ఒకటి రాయాలి కదా, ప్యాంటాప్రజోల్, కడుపులో మంట, నొప్పి, లేకుంటే వామిటింగ్ ఉందంటే ఒక అండెన్సెట్రాన్ ఇలాంటివి పెడుతుంటారు. వామిటింగ్స్ ఉందంటే డెఫినెట్లీ అట్కి, బట్ ఈ ప్యాంటాప్రజోల్ అనేది అవసరం ఉండదు. ఎందుకంటే ఈ వైరస్ పెరుగుదలని, అసిడిటీ అనేది పదం ఏదైతే ఉందో పెరుగుదలని ఆపుతుంది. అసిడిటీ బాడీలో ఉన్న మన కడుపులో ఉన్న అసిడిటీ ఏదైతే ఉంటుందో వైరస్ని ఆపుతుంది. ఆ సైంటిఫిక్ రీజన్ చాలా పెద్దది అది. బట్ దాన్ని మనము అసిడిటీని తగ్గించినప్పుడు వైరస్ని పెంచడమే ఇది. ఒక విధంగా వైరస్ని పెంచడమే దోహదపడడం అన్నట్టు. ఇప్పుడు 10 కోట్ల దాన్ని 20 కోట్లు 30 కోట్లు ఈజీగా పెరగడానికి కారణం ఈ ప్యాంటాప్రజోల్. అంటే ప్రతి చిన్నదానికి ఈ మధ్య యాంటీబయాటిక్స్ అనేది ఎక్కువగా రాస్తున్నారు, దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అయినప్పుడు ఇప్పుడు డెంగ్యూ కూడా చాలా మంది డాక్టర్స్ కూడా యాంటీబయాటిక్స్ రాస్తున్నారు. అసలు అది వాడొచ్చా, ఏమంటారు? యాంటీబయాటిక్స్ రోలే లేదమ్మా. యాంటీబయాటిక్స్కి రోల్ అనేది లేదు. ప్రతి ఒక్కరు కూడా ఊతపదంగా ఇదే ప్యాంటాప్రజోల్ యాంటీబయాటిక్ డైరెక్ట్ పెట్టేస్తారు. యాంటీబయాటిక్ ఏదో హయ్యర్ యాంటీబయాటిక్, ఐవి ఇప్పుడు సింపుల్గా పోయేదాన్ని మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు ఏదో ఒకటి పెట్టాలి. ఐవి ఫ్లూయిడ్ పెట్టేసి సింపుల్గా రూమ్లో పెడితే మీకు నచ్చదు, వాళ్ళకు కూడా నచ్చదు. ఫస్ట్ మీకే నచ్చదు, ప్రజలకు నచ్చదు. ఎందుకంటే ఇంత పెద్ద హాస్పిటల్కి వచ్చిన ఏం చేస్తలేరని ఒక ఆలోచన మీకు కూడా ఉంటుంది. ఏం చేస్తారంటే యాంటీబయాటిక్స్ రోల్ లేదు, జీరో. WHO కూడా చెప్పింది, చాలామంది కూడా చెప్పారు. వైరస్ని చంపుతుంది అంటే చంపదు. దీంట్లో డీమెరిట్స్ ఉన్నాయి, అంటే తప్పు చేస్తున్నాం అనేది. తప్పు ఏ విధంగా అంటే ఒక యాంటీబయాటిక్, హయ్యర్ యాంటీబయాటిక్ కానీ ఐవి యాంటీబయాటిక్స్ పెట్టినప్పుడు ఈ నరమంతా కూడా వీన్ అంటాం, వీన్ మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది, థ్రాంబోసిస్ అవుతుంది. థ్రాంబోసిస్ అంటే లోపల గడ్డ కట్టడం. ప్లేట్లెట్స్ అనేది బాడీలో ఆల్రెడీ ప్లేట్లెట్స్ వైరస్ చంపుతుంది. ఇంకొన్ని వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ అనేది ఇప్పుడు ప్లేట్లెట్స్ అనేది మన కన్సంప్షన్ ఇక్కడంతా యూజ్ అవుతుంది, ఇంకా తగ్గిపోతుంది. సో యాంటీబయాటిక్స్ రోలే లేదు. ఐవి ఇప్పుడు నోటి ద్వారా తీసుకున్నా వేస్ట్. ఐవి యాంటీబయాటిక్స్ ఇంకా డేంజరస్. ఎప్పుడు అవసరం ఉంది అంటే ఇప్పుడు వీక్నెస్, ఇప్పుడు ఒక 3-4 రోజులు వీక్ ఉన్నాడు, ఆ తర్వాత ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్ అంటాం. అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్ అనేది ఒక్కొక్కసారి వస్తుంది. అలాంటప్పుడు వేరే బ్యాక్టీరియా అనేది అటాక్ అవ్వడము, సో ఆ పర్సన్ వీక్ అయినప్పుడు అలాంటి సమయంలో డెఫినెట్లీ యాంటీబయాటిక్స్ రోల్ అనేది ఉంటుంది. ఐవి సెరం, పారాసెటమాల్ కూడా రాస్తుంటారు. అసలు అవి వాడొచ్చా? వాటి రాయడానికి గల కారణాలు ఏంటి సజెస్ట్ చేయడానికి? ఇప్పుడు 4-5 రోజులు ఫీవర్ ఉంటుంది, పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకున్నా, ఐవి పారాసెటమాల్ ఇచ్చినా రెండు ఒకటే. ద సీన్ ఇస్ డిఫరెంట్. మీరు ఇప్పుడు మీకు 1,00,000 బిల్లు కట్టాలనుకోండి, ఐవి పారాసెటమాల్ పెడితేనే కొద్దిగా మంచిగా ఉంటుంది. ఇప్పుడు సినిమాటిక్ ఎఫెక్ట్ అన్నట్టు అది. ఎందుకంటే ఇప్పుడు ఐవి పారాసెటమాల్ ఏ సమయంలో అవసరం ఉంటుంది అంటే ఫీవర్ ఉన్నంత వరకే అవసరం. అడ్డగోలుగా ఫీవర్ లేకున్నా పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఏమేమి పెట్టాలి? ఇప్పుడు ప్యాంటాప్రజోల్ వద్దన్నాను, యాంటీబయాటిక్స్ వద్దన్నాను, ఐవి పారాసెటమాల్ అంటే బేసికల్లీ జ్వరం ఉన్నప్పుడు పెడితే సంతోషం. అంతకన్నా మించి ఇంకా పెడితే ఈ ఐవి పారాసెటమాల్ అనేది మెటబాలిజం అంతా కూడా లివరే. ఒక దిక్కు లివర్ 70% నేను చేతనైతే లేదు, నా వల్ల కాదు అని చెప్పేసి వైరల్ హెపటైటిస్ అంటాము. ఆ విధంగా ఆ స్టేజ్లో ఉంటుంది. ఆ స్టేజ్లోకి తీసుకెళ్ళి అదే ఐవి పారాసెటమాల్ హయ్యర్ డోస్ని తీసుకెళ్ళి మళ్ళీ లివర్కి చెప్పి
బాబు దీని బై ప్రోడక్ట్స్ని అంత పంపించండి, పంపించలేరు, ఇంకా డ్యామేజ్ అవుతుంది. సో ఎంజైమ్స్ ఏదైతే పారాసిటమాల్ డిస్ట్రాయ్ వర్క్ చేయనీకి, దాని ప్రోడక్ట్స్ ఏదైతే డిస్ట్రాయ్ చేయనీకి మళ్ళీ లివరే ఫంక్షన్ చేయాలి. అగైన్ ఆ భారం అంతా కూడా లివర్ మీద పడుతుంది. సో దేర్ ఈజ్ నో యూస్ బికాస్ దేర్ ఈస్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ వన్. అందుకోసం నేను ఏమంటున్నా అంటే ట్రీట్మెంట్ ఉంది, దాన్ని బట్టి అకార్డింగ్ టు దట్ వన్ మనం అది చేస్తుంటాం. అంటే ఇప్పుడు డెంగ్యూ ట్రీట్మెంట్కి కామన్గా ఇచ్చేటువంటి థింగ్స్ అని కూడా మీరు ఒబే చేయటం లేదు ఎందుకంటారు? ఇది ఇంకా పెరగడానికి గల కారణాలు అవుతుంది ఏం చెప్తారు? ఇప్పుడు డాక్టర్స్ నార్మల్గా ఇచ్చేటువంటి ఇంకోవైపు పాపాయ కూడా సజెస్ట్ చేస్తుంటారు, పాపాయ లీవ్స్ ఇవన్నీ కూడా. దుర్మార్గులమ్మ, వాడు ఎవడు చేసిందో చెప్పండి. ఇప్పుడు పప్పాయ లీవ్ జ్యూస్ అంటున్నారు, అంటే చెట్లు నేను అప్పుడప్పుడు చూస్తుంటే చెట్లు అన్ని ఆకులన్నీ తెంపేసుకొని పోతుంటారు మా ఇంటి దగ్గర అక్కడెక్కడ. కివీ ఫ్రూట్స్ కూడా ఆ రసము సింపుల్, పప్పాయ లీవ్ జ్యూస్ తోట స్టార్ట్ చేస్తాం. పప్పాయ లీవ్ జ్యూస్కి చెట్ట చేదు ఉంటుంది. మనం మన వేప ఆకు ఎలా అయితే చేదు ఉంటుందో అది ఉంది. ఇప్పుడు మనిషి మంచిగా తింటున్నాడు, తనంతలో తాను ఏదో ఒక విధంగా తింటున్నాడు, నడుస్తుంది, ప్లేట్లెట్స్ కొద్దిగా పడవచ్చు వైరస్. బట్ ఈ లీవ్ జ్యూస్ ఏం చేస్తాడంటే దుర్మార్గులు ఇంటి పక్కడో వాడో వీడో ఎవడో కానీ తెలుసు తెలియక ఒక కషాయం దాంట్లో పోసేసి ఒక గ్లాస్ తాగిపిస్తారమ్మా. తాగిపించేసి వామిటింగ్స్ అయిపోతాయి, ఉన్న తాగిందంతా పోతుంది, వాటర్ తాగిందంతా పోతుంది, డీహైడ్రేషన్ అయిపోతారు. సో ప్లేట్లెట్స్ అనేది పడడం జరుగుతుంది, అగైన్ పడడం జరుగుతుంది. ఎందుకంటే ఫుడ్ తీసుకున్న దాంతో కనీసం అన్న ఒక ప్రొడక్షన్ అనేది ఉంటుంది, బట్ ఆపేస్తుంది. కడుపులో మంట, వామిటింగ్ సెన్సేషన్, తినబుద్ధి కాకపోవడం. మళ్ళీ వీళ్ళంటారు తినరా ఏమైందిరా నీకు ఏం రోగం పుట్టిందా, తిని కొంచెమనే తిని అంటారు. ఆల్రెడీ ఒక కషాయం పోసి తిననీయకుండా చేసి నెక్స్ట్ దారి తీసేది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేసి, హాస్పిటల్కి అడ్మిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఇవి యాంటీబయాటిక్స్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. సో అక్కడ మళ్ళీ అగైన్ ఒక చిన్న మళ్ళీ ప్రాబ్లమే. ఇక్కడ చూడండి, మీరు మనం చేసిన తప్పుని మనం ఇంకొకరికి మళ్ళీ ఒక దారి తీసే విధంగా మనం ఇస్తున్నాం. అదే తిని ఉంటే ప్లేట్లెట్స్ పడవు, పడ్డా అని కూడా బతికి బయటపడే ఆలోచనలో ఉంటుంది. వీఆర్ సెల్ఫ్ డిస్ట్రాయర్స్. మనం ఎవడో ఏదో చెప్పిండని చెప్పేసి అది చేస్తారు. సరే మీ వాళ్ళు చెప్పింది పప్పాయ లీవ్ జ్యూస్, పప్పాయ ఫ్రూటు, కివీ ఫ్రూట్తో బాగా అద్భుతంగా అన్ని డెంగ్యూ కేసులో పనిచేసినాయి అంటే మరి ఈరోజు అందరు పప్పాయ తినే మంచిగా ఉంటారు కదా, వీళ్ళు చచ్చిపోయారు వాళ్ళు చచ్చిపోయారు అనే పదం ఎందుకు వస్తుంది? ఈరోజు నిన్న ఒక కేసు నేను చూశాను. చిన్న పాప ఒక 11 years పప్పాయ లీవ్ జ్యూస్ తాగిపించి వామిటింగ్, తాగను మమ్మీ తాగమని తాగిపించి లాస్ట్కి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 29,000 టైంలో అడ్మిట్ చేస్తారు. చూడంత దుర్మార్గం అది. సో ఇలాంటివన్నీ కూడా క్రైమ్, అంటే నిరూపించండి. ఇవన్నీ కూడా మనము ఒక బ్యాడ్ మెసేజ్ని ఫాస్ట్గా పోతుంది పబ్లిక్లో, ఒక మంచి మెసేజ్ ఎప్పుడు పోదు. ఆ విధంగా ఈరోజు జరుగుతుంది. ఇప్పుడు అన్నీ కూడా ట్రీట్మెంట్ నేను కాదంటున్నాను, WHO ప్రోటోకాలే తప్పు అంటున్నాను, ICMR ప్రోటోకాలే తప్పు అంటున్నాను. నేను ఇప్పుడు కాదు, నేను డెంగ్యూకి చెప్పినాను, కోవిడ్కి చెప్పాను, చికెన్ కూడా చెప్పాను. ఇప్పుడు ఇంకో వైరల్ ఫీవర్ ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా నేను ఐఎమ్ రెడీ టు విత్ ఆల్ సమ్ ప్రోటోకాల్, సమ్ మెడిసిన్స్, సమ్ డ్రగ్స్, ఐఎమ్ రెడీ విత్ దట్ వన్. అంత కాన్ఫిడెన్స్ రాదు. మీతో వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో నా కాన్ఫిడెన్స్ అది. నువ్వు ఎక్కడ అమెరికాలో ఉన్నావు కూడా నేను ట్రీట్మెంట్ చేస్తాను. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వితౌట్ సేయింగ్. మందులు పనిచేసేటివి ఉన్నాయి, అద్భుతమైన మందులు ఉన్నాయి, అది అలోపతిక్ మందులే, దాంతోపాటు డైరెక్ట్. ఇప్పుడు డెంగ్యూ కేసులలో ప్రధానంగా వినేది మనం ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, ఒక్క రోజులోనే వేల సంఖ్యలో పడిపోవడం వల్ల ఆ మనిషికి సీరియస్గా అయింది. అసలు ప్లేట్లెట్స్ పడిపోతాయా ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ప్రతి డాక్టర్ని అడగండి. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ తర్వాత మీరు 100 డాక్టర్లు అడగండి, 1000 డాక్టర్లు అడగండి. డెంగ్యూలో ఏంటంటే ప్లేట్లెట్స్ పడతాయి. ఇక్కడ వైరస్ పెరుగుతున్న కొద్దీ ఆ వైరస్ అనేది ప్లేట్లెట్స్ మీద అటాక్ చేస్తున్న కొద్దీ పడుతూ ఉంటాయి. ఆఫ్టర్ 5 to 6 days 7 days తర్వాత వైరస్ అనేది తనంతా చచ్చిపోతుంటుంది, వీక్ అయిపోతుంది. సో అప్పుడు మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద న్యాచురల్ ట్రెండ్ ఆఫ్ అది. బట్ కొంతమందిలో ఇంకా పడిపోతూ బ్లీడింగ్ టెండెన్సీస్, హిమరేజిక్ ఫీవర్ అంటాం, బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ కూడా ఉంటుంది. సో అలాంటి దాంట్లో ప్లేట్లెట్స్ పూర్తిగా పడడం అంటే 20,000 కన్నా బిలో పడిపోవడం అలాంటివి చూస్తుంటాం.
ఇవన్నీ కేసెస్ ప్రతి ఒక్కరు కూడా పడతాయి. ఒక ఊత పదాన్ని పబ్లిక్లో మొత్తం ఇట్లా ఫిల్ చేసారు మొత్తం. ఇదే లోకం, ఇది ఇంకో వేరే లోకం లేదు మనకు, ఇంకా నమ్మద్దు వేరే వాళ్ళని అనే పదాన్ని తీసుకొస్తున్నాను. నేను ప్రతి కేసు నేను ఇప్పటివరకు నేను ఫేస్బుక్లో ఒక ఆల్మోస్ట్ 65-70 కేసెస్ పెట్టినా. అన్నిట్లో కూడా ఇప్పుడు 2,50,000 నుంచి 1,70,000 పడిపోయింది. ఆడ పడితే వాళ్ళు ఇంకా కింద పడతాయని మీరు సంతోషంగా ఉండని అంటారేమో. నేను అక్కడి నుంచి పైనకు తీసుకెళ్తాను. ప్రతి కేసు 1,70,000 నుంచి 1,00,000 ఎంతో కొంత పెరగడమే చూస్తారు. పెరగడమే ఆ నుంచి అంటే మీకు నార్మల్ స్టేజ్లో నార్మల్ కింది పడకుండా పెరిగే మందులు ఉన్నాయి. పెరిగే మందులు అంటే ఏదో ప్లేట్లెట్స్ పెరిగే మందులు కాదు. ఇక్కడ వైరస్ని చంపినప్పుడు ఆటోమేటిక్గా వైరస్ మొత్తం ఒక రోజులో పోతుంది. ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి. ప్రొడక్షన్ ఉంటుంది బాడీలో, ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కమ్స్ ఏంటంటే ఒక్క డాక్టర్ని చూపించండి, ప్లేట్లెట్స్ పెరుగుతాయి ప్రపంచంలో. సెకండ్, ఫీవర్ అనేది ఒక్క రోజులో పోతుంది. 12 to 24 hours కంప్లీట్ ఫీవర్. ఎందుకంటే వైరస్ ఉండదు కదా బాడీలో, సో ఫీవర్ అనేది పోతుంది. డైట్ అంటారు, హై రిచ్ ప్రోటీన్ డైట్ అంటాను, దట్ హ్యాస్ టు బి టేక్. నేను ఇంకా మిగతా కరెక్షన్స్ ఉంటాయి, సమ్ వైటమిన్ B12 కానీ వైటమిన్స్ కానీ ఆ కరెక్షన్ చేస్తుంటాను కాబట్టి లివర్ మెకానిజం మంచి ఇంప్రూవ్ అవుతుంది. ఒక రోజులో ఫీవర్ తగ్గింది, నాకు పారాసిటమాల్, ఐవి పారాసిటమాల్ ఏమవసరం, చెత్తపుట్టలు పాడేస్తాను, అవసరం లేదు. సో లివర్ని ఇంకా కాపాడుతుంటాను. పారాసిటమాల్ అవసరం లేదు. ఐవి యాంటీబయాటిక్స్ అస్సలు నేను యూజ్ చేయను అంటిల్ అన్లెస్ ఎనీ ప్రాబ్లం ఉంది తప్ప. దెన్ ప్యాంటాప్రజోల్ చెత్తబుట్టలో పాడేస్తాను. ఎందుకంటే నేను తిండి పెడుతున్నాను, ఫుడ్ పెడుతున్నాను, 3 పూటలు 4 పూటలు తినమంటున్నాను. సో ఎటువంటి ప్రమాదం ఉండదు. న్యూట్రియంట్స్, వైటమిన్స్, హార్మోన్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి, ఎంజైమ్స్ డెవలప్ అవుతాయి. సో వాట్ ఈస్ అని 3-4 రోజుల్లోనే కంప్లీట్గా డెంగ్యూ పాజిటివ్ కేసు ప్రశాంతంగా వాళ్ళ డ్యూటీస్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు దీంట్లో ట్రీట్మెంట్లో నేను వైరస్ని చంపే మందు అంటున్నాను. ఇప్పుడు వైరస్ చచ్చిన తర్వాత ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు. 2 రోజులు, 1 డే 1.5 డేలో చనిపోతుంది. కుట్టినా కానీ కూడా దోమ కుట్టినా మిగతా వాళ్ళకు రీచ్ అది కాదు, మిగతా వాళ్ళందరూ సేఫ్, ఆ ఏరియా సేఫ్, ఆ ఏరియా కూడా మొత్తం సేఫ్. సో ఇక్కడ వైరస్ ఏదైతే ఉందో చంపడం అనేది ఇంపార్టెంట్. దోమలో అందరు ఇప్పుడు దోమలు బ్యాట్ పట్టుకొని లేకుంటే ఆ పరిమిత్రం అనే మున్సిపల్ డిపార్ట్మెంట్ మొత్తం దోమలు చంపండి ఎంతగానో చంపుతారు. ఏ గల్లీలో పోయి చంపుతారు, ఎక్కడ ఏ మూరలో పోయి చంపుతారు. ఇట్స్ ఇంపాసిబుల్. మనుషుల్లో ఉండే వైరస్ని చంపినప్పుడు ఆటోమేటిక్గా దోమలు బ్లడ్ తాగుతాయి, స్టెరైల్ అవి, దాంట్లో వైరస్ ఉండదు. మనిషి నుంచి దోమకు వైరస్ అనేది పోతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.